ఆ శ్రీరాముని అనుగ్రహంతో ప్రారంభమైన యాత్ర ఒక దివ్య సంకల్పం. సీతమ్మ గారిని రక్షించడానికి ఆ వాయుపుత్రుడు ఉత్సాహంతో నిండిపోయాడు. ఆ ఒక్క దూకుడు యుగాలని జ్ఞాపకం చేసే పవిత్ర ఘట్టం. ఆకాశం అతని మార్గం, ధైర్యమే అతని ఆయుధం. ప్రతి అడుగు భూమికి కరుణ, ఆకాశానికి శక్తి. సముద్రపు జీవాలకు తెలియజేసే పరమశక్తి అతనిది. స్వయంగా ప్రకృతి అతనికి వందనం చేస్తోంది. మానవ రూపాన్ని దాటి దైవికమైన శక్తిగా మారిపోయాడు. లంగా చేరే ముందు ప్రతి క్షణం ఓ కథ. రాక్షసులు కూడా అతని సమీపాన్ని గుర్తిస్తారు. ఆ గమ్యానికి అడ్డుగాలిగా వచ్చిన సురస చిన్న రూపంలో విజ్ఞానంతో ముందుకు సాగిన వీరుడు. ఒక్క నీడతోనే సముద్రం కంపించిపోయింది. ఆ గర్జన దేవతలకు ధైర్యాన్ని ఇచ్చింది. మహాపర్వతం అతనికి విశ్రాంతి అడిగింది, కానీ అతను నిరాకరించాడు. కాలాన్ని దాటి అతను పర్వళ్ళ మధ్య ప్రయాణించాడు. ఆమె కోసం అతని హృదయంలోని తపస్సు వెలుగుతుంది. ఇప్పుడు లక్ష్యం దగ్గరలో ఉంది, ఆయుధం సిద్ధంగా ఉంది. శ్రీరామునికి అంకితంగా ప్రతి శ్వాస దైవిక విప్లవానికి తరలేచింది. పవనపుత్రుడి యాత్ర యుగాలకి స్ఫూర్తి, రాక్షసులకి నాశనం. ఆ ప్రేమే అతని శక్తి, ఆ భక్తియే అతని మార్గం. ఇది కథ కాదు, ఓ ఆధ్యాత్మిక గర్జన త్వరలో మీ ముందుకు వస్తుంది.